అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి. కార్ చాలా బాగుంది. నేను డ్రైవ్ చేశాను. ఇది కార్ అయితే సూపర్గా ఉందండి. ఇది చాలా బాగుంది సార్ కార్ ఇది. నమస్తే అండి, జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, అది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన పార్ట్నర్ గెడ్డం రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లో డిస్ప్లే మీద ఉంటుంది. మీకు కారు గురించి ఏ ఎంక్వైరీ వచ్చినా నాకు ఫోన్ చేయండి. డాక్యుమెంట్ విషయంలో మాత్రము, ఎన్ఓసి పేపర్ విషయంలో మాత్రము రమేష్ గారికి ఫోన్ చేయండి దయచేసి. నాకు కొద్దిగా రెస్ట్ ఇవ్వాలి. మీరు అందరూ ఆదరిస్తున్నారు. ఈరోజు 11వ తారీఖు బుధవారం సార్. 11వ తారీఖు బుధవారము, నవంబర్ 2024. టైము 12:30 అయింది సార్ కరెక్ట్గా. ఈరోజు మీ ముందుకి టాప్ నాచ్ కండిషన్ ఒక మంచి కారు XUV 500 W9. XUV 500 W9 2019 2019 రిజిస్ట్రేషన్ కారు సార్. ఇంకా దీని గురించి ఫీచర్స్ చెప్పాలంటే ఎయిర్ బ్యాగ్స్ 2 ఉంటాయి. మిగతా ఫీచర్స్ అన్నీ సేమ్ టు సేమ్ W10లో ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి సార్. డే టైమ్ రన్నింగ్ లైట్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, ABS, EBD, ఎలక్ట్రిక్ రియర్ వ్యూ, ORVM, ఆటోమేటిక్ మిర్రర్, డ్యూయల్ AC సార్. లెఫ్ట్ రైట్ ఇద్దరికి ఎంత కావాలితే అంత మనం అడ్జస్ట్ చేసుకునే డ్యూయల్ AC విత్ బ్యాక్ AC, సన్ రూఫ్, క్రూజ్ కంట్రోల్, టాప్ సార్. మీకు ఫుల్లీ లోడెడ్, మీకు అన్ని ఫీచర్స్ ఏమైతే ఉండాలో అన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయి. స్టీరింగ్ కంట్రోల్స్, అలాగే కంపెనీ ఫిట్టెడ్ ఇన్ఫోటైన్మెంట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. సౌండ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. కారు ఇప్పటిదాకా ఎక్కడ కూడా పెయింట్ పడలేదు, ఒరిజినల్ పెయింట్ సార్. టైర్స్ కూడా ఫుల్ కండిషన్, 50% అబవ్ కండిషను, 60% బ్రాండ్ న్యూగా ఉన్నాయి. తక్కువ తిరిగింది సార్, 44,000 అప్రాక్సిమేట్లుగా తిరిగింది. మీకు చూపిస్తాను. క్వాలిటీ కార్ సార్. మీకు 100 కారులో 1 కారుకి కూడా ఫ్లోర్ మ్యాట్ ఉండదు. అలాంటి దీనికి ఫ్లోర్ మ్యాట్ కూడా హై కాస్ట్లీ, ఇది ఫోమ్ది వేపిచ్చారు. కార్ అయితే 100% ఒరిజినల్ సార్. అసలు ఆ కార్ నేను నడుపుతుంటే ఒక లెవెల్ సార్ ఫీలింగ్. మీకు ఏ గేరు వేయాలి, థర్డ్ గేర్, సెకండ్ గేర్లో వెళ్ళే స్పీడ్లో థర్డ్ గేర్ మనం వేసామంటే ఇంజిన్ అయిపోతుంది. అసలు చాలా ఫీచర్ సార్. సేఫ్టీ పరంగా కూడా ఈ మధ్యకాలంలో గత 4-5 సంవత్సరాల నుంచి మహేంద్ర, టాటా గ్లోబల్ రేటింగ్ వచ్చిన తర్వాత చాలా డిమాండ్ అయిపోయిన వెహికల్ అయితే చాలా ఇంకా సూపర్ సార్ కారు. దీని గురించి ఒకసారి కారు అంతా మీకు చూపిస్తాను. స్టెప్ని అయితే ఇంకా వాడలేదు అనుకుంటున్నాను, ఎందుకంటే వెనకాల కింద ఇన్నోవాలాగా ఉంటుంది కాబట్టి కింద నుంచి మట్టి కొడుతుంది, మాసిపోయేటట్టుగా ఉంది. కానీ స్టెప్ని వాడలేదేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే పైన నీడిల్స్ ఏమీ పోలేదు. వెహికల్ అయితే సూపర్ కండిషన్లో ఉంది సార్. నేను వెహికల్ అంతా ఒకసారి చూపిస్తాను. సార్ 2019 సార్, W9 XUV 500 చాలా తక్కువ తిరిగింది. డీజిల్ వెహికల్. డే టైమ్ రన్నింగ్ లైట్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్. క్వాలిటీ ఇప్పటి వరకు పెయింట్ ఎక్కడ పడలేదు సార్. రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి సార్. 17 ఇంచెస్ అలాయ్ వీల్స్ సార్. చాలా స్ట్రాంగ్ హెవీ అలాయ్ వీల్స్, బ్రిడ్జ్ స్టోను. 50% పైన టైర్లు ఉన్నాయి సార్. టైర్లు అయితే మీరు ఇంకొక 40,000 కిలోమీటర్లు తిరిగి అంత టైర్లు ఉన్నాయి. జాకర్ ఒరిజినల్ సార్. అలాయ్ వీల్ ఫుల్లీ కంపెనీ ఫిట్టెడ్ మహేంద్ర. బ్రిడ్జ్ స్టోన్ టైర్లు ఉన్నాయి సార్. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. అటువైపు చూస్తానండి. రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ గ్లాస్ ఒరిజినల్ సార్.
రైట్ సైడ్ బ్యాక్ డోర్ గ్లాస్ ఒరిజినల్ సార్. థర్డ్ పిల్లర్ గ్లాస్ ఒరిజినల్ సార్. కీలెస్ ఎంట్రీ. సీట్ కవర్లు 95% బాగున్నాయి సార్. అంటే కొత్తదైతే 100% చెప్తాను. 95% సీట్ కవర్లు బాగున్నాయి, ఏమీ చూడక్కర్లేదు, ఎక్కడ డ్యామేజ్ లేదు. మీకు ఇంటీరియర్ అంతా చూపిస్తాను. మహేంద్ర ఇంజిన్ నెంబర్ గట్రా చూసుకోండి సార్. ఈ స్టిక్కర్, పేపర్ స్టిక్కర్ కూడా పోలేదు. డోర్స్ అన్నీ ఒరిజినల్ సార్. డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉంది. సెవెన్ సీటర్ సార్. చాలా కాస్ట్లీ సార్, ఫోమ్తో ఉంది. చాలా కాస్ట్లీ మ్యాట్ వేయించుకున్నారు. మరి ఈ కార్లు వాడేవాళ్ళు సామాన్యులుగా ఉండరు కదా సార్. సీట్ కవర్స్ అన్నీ బాగున్నాయి. ఇది ఆమ్రెస్ట్ ప్లస్ బాటిల్ పెట్టుకోవడానికి. వెనకాల ఇద్దరు ఫ్రీగా కూర్చోవచ్చు, చక్కగా ఉంటుంది, స్పేసీగా. ఇక్కడ ముగ్గురు, ఫ్రంట్ ఇద్దరు సార్. ఏసీ ఇదిగో డ్యూయల్ ఏసీ ఇక్కడ ఒకటి ఉంటుంది, ఆ లెఫ్ట్లో ఒకటి ఉంటుంది ఏసీ. ఒరిజినల్ పెయింట్ సార్, ఇప్పటి వరకు ఎక్కడ కూడా పెయింట్ వేయలేదు. టైర్స్ అయితే ఇంకేం చూడవసరం లేదు సార్. ఇంకా ఎంత లాంగ్ అయినా, ఎంత వేగంగా అయినా వెళ్ళొచ్చు. బ్రిడ్జ్ స్టోన్ టైర్లు, చాలా హెవీ టైర్లు, 17 ఇంచెస్ అల్యూమినియం అలాయ్ వీల్స్ సార్, ఫుల్ స్ట్రాంగ్, కంపెనీ ఫిట్టెడ్. టైర్స్ అయితే చాలా ఉన్నాయి సార్, చాలా ఉంది టైర్స్ అయితే. ఎందుకంటే డ్రైవింగ్ని బట్టి టైర్స్ అరుగుదల ఉంటాయి. 44,000 రూపాయలు తిరిగిందంటే 50% అరగాలి, కానీ ఇక్కడ 40% అరిగినాయి టైర్లు. టైర్లు అయితే మాత్రం ఫుల్ బ్రాండ్ న్యూగా ఉన్నాయి సార్ టైర్లు. వెనకాల గ్లాసు చూపిస్తాను. బ్యాక్ ప్రొఫైల్ చూడండి సార్. W9 మహేంద్ర బ్యాక్ వైఫర్, డిఫాగర్ ఉంది, XUV 500 లోగో, గ్లాస్ ఒరిజినల్ సార్. డిక్కీ డోర్ ఒరిజినల్, ఎక్కడ చిన్న డెంట్ కానీ చిన్న హిట్టింగ్ ఆనవాళ్ళు కూడా ఎక్కడా లేదు సార్. ఫ్రేమ్ అంతా ఒరిజినల్ మహేంద్ర లోగోతోటి. అండర్ బాడీ చూడండి సార్. స్టెప్ని ఇదిగోండి, లేస్ అని చెప్పాను కదా, కనిపిస్తుందా? ఈ లేసు ఎక్కడ కూడా లేస్ అలాగే చేతికి తగులుతున్నాయి సార్. ఈ స్టెప్ని వాడలేదేమో అని నాకు అనిపిస్తుంది. బ్యాక్ ప్రొఫైల్ అండి. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి, చిన్న గీత. వెనకాల థర్డ్ పిల్లర్ లెఫ్ట్ ఒరిజినల్ గ్లాస్ సార్. లెఫ్ట్ బ్యాక్ డోర్ గ్లాస్ ఒరిజినల్ సార్. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ గ్లాస్ ఒరిజినల్.
లెఫ్ట్ బ్యాక్ టైర్ మీకు 60% అబవ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. టైర్స్ అయితే చాలా బ్రాండ్ న్యూగా ఉన్నాయి సార్. టైర్స్ అయితే ఇంకా 40,000 కిలోమీటర్లు 50,000 కిలోమీటర్లు తిరగచ్చు నా లెక్క ప్రకారం. ఈ పాత ఓనర్ ఏ విధంగా డ్రైవ్ చేశారో మనం అలా డ్రైవ్ చేసుకుంటే, రోడ్డు మీద ఈడ్చకుండా సడన్ బ్రేక్లు వేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా అలాయ్ వీల్స్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి సార్. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ ఓపెన్ చేశాను. ఏసీ సార్ పిల్లర్లో ఉంటుంది. కంపెనీ మ్యాట్లు సార్. ఇవి ఫ్లోర్ మ్యాట్ ఎంత నీట్గా ఉంది, చాలా బాగుంది సార్ కారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఒక ఎయిర్ బ్యాగ్స్ తప్ప మిగతావన్నీ కూడా మీకు సేమ్ టు సేమ్ W10 లాగా ఉంటాయి. ఫీచర్స్ కొంచెం మార్చి మనకి మోడల్ పెట్టి మరి 1,00,000 2 లక్షలు పెంచుతూ ఉంటారు, మీకు తెలియదు ఏం కాదు. అన్నీ ఒరిజినల్ సార్. ఇది బ్లర్ అవుతుందండి, ఇలాగ మార్చేటప్పుడు ఇలా తిప్పేటప్పుడు బ్లర్ అవుతుంది. ఎవరైనా కొద్దిగా సలహా ఇవ్వండి సార్ ప్లీజ్, నాకు అంత అవగాహన లేదు. క్వాలిటీ 100% ఒరిజినల్ సార్, 100% ఒరిజినల్. సేఫ్టీ పరంగా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి సార్, అది ఒకటే తేడా. మీకు ఈ రెండే ఉంటాయి, దానికైతే 6 8 వస్తాయి, మీకు అదే తేడా. సీట్లన్నీ చాలా నీట్గా ఉంది. మెయింటెనెన్స్ చాలా నీట్గా మెయింటెనెన్స్ చేసుకున్నారు సార్. మళ్ళీ లోపల ఒకసారి నేను అన్నీ చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ సార్ 50-60% టైర్లు ఉన్నాయి. బ్రిడ్జ్ స్టోను, అలాయ్ వీల్స్ ఫుల్ స్ట్రాంగ్, 17 ఇంచెస్. చెప్పుకోదగ్గ స్క్రాచెస్ ఏమి లేవు సార్. ఇదిగోండి కార్నర్లో ఇక్కడ చిన్నది అంతే, ఇదేం చేయడానికి అవ్వదు. చెప్పుకోదగ్గ స్క్రాచెస్ ఏమీ లేవు కారుకి, చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పటికిప్పుడు పని ఏమి లేదు, పెట్రోల్ ఆయిల్ డీజిల్ కొట్టించుకొని తిరగడమే. క్వాలిటీ చాలా బాగుంది సార్ కార్. ఇది మీకు నచ్చితే చూడండి. లోపలికి వెళ్తున్నాను సార్. ఎంత తిరిగిందో చూడండి సార్. 44,693,000. 100% ఒరిజినల్ షోరూమ్ మెయింటెనెన్స్ హిస్టరీ సర్వీస్ ఉంది సార్. ఇన్ఫోటెంట్ సిస్టమ్, డ్యూయల్ ఏసీ, అటువైపు వాళ్ళకి అటువైపు ఇటువైపు వాళ్ళకి ఇటువైపు, క్రూజ్ కంట్రోల్ అడ్జస్ట్మెంట్, వాయిస్ కమాండింగ్. సెల్ఫ్ చేస్తున్నాను. క్లచ్ కూడా చాలా బాగుంది సార్. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. ఇది 44,693 ఉంది. ఇది తిరగకపోతే అంతే ఉంటుంది మనం వీడియో తీసే టైంకి సార్. కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అన్నీ ఉంటాయి సార్. ఫుల్లీ లోడెడ్ కార్ ఇది. మీకు ఇందులో ఫ్యూల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా రివర్స్ కెమెరా, అలర్ట్, సర్వీస్ ఇన్ఫర్మేషను ప్రతిదీ ఉంటుంది సార్. ఇందులో తక్కువ ఫ్యూల్ ఉందని చూపిస్తుంది, నో సర్వీస్ డ్యూ అని చూపిస్తుంది, ఈమెయిల్ అట ఏదో ఈ మాన్యువల్, ఇవన్నీ చాలా ఉంటాయి సార్. రివర్స్ కెమెరా కూడా మనం రివర్స్ చేయకుండా చూడొచ్చు, చాలా ఇన్ఫర్మేషన్లు ఉంటాయి. సెవెన్ గేర్ బాక్స్ సార్. ఇది 6 మాన్యువల్ గేర్లు, ఒక రివర్స్ గేరు, 7 మాన్యువల్. గేర్ షిఫ్ట్ చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుంది సార్. ఇది కూడా హైడ్రాలిక్ ఉంది. ఇక్కడ ఒకటి కార్ అయితే పర్ఫెక్ట్గా ఉంది సార్. ఆల్ వర్కింగ్, ప్లాస్టిక్ కవర్ కూడా తీయలేదు ఇది.
సన్ రూఫ్ వర్కింగ్ సార్. కార్ అయితే చాలా బాగుంది సార్. ఏసీ కూడా చిల్లుడు. ఆమ్రెస్ట్ లెఫ్ట్, డ్రైవర్ దగ్గర ఆమ్రెస్ట్ దగ్గర, మళ్ళీ ఇది కూడా ఏదో లోపల పెట్టుకోవడానికి. క్వాలిటీ కార్ సార్. కార్ అయితే 100% ఒరిజినల్ కారు. స్టీరింగ్ కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడ ఎటువంటి నాయిస్ లేదు. హ్యాండ్ బ్రేక్ సార్. ఇంజిన్ రూమ్ చూపిస్తాను సార్. దీనికి ఇదిగోండి. రివర్స్ కెమెరా, రివర్స్ క్యామ్, డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉంది సార్ వెహికల్. ఇంజిన్ రూమ్ చూపిస్తాను. బానెట్ ఓపెన్ కర్. ఇది ఆటోమేటిక్ ORM. ఓకే సార్, అన్నీ వర్కింగ్, అన్నీ చూపించాను అనుకుంటున్నాను. ఇంజిన్ రూమ్ చూడండి సార్, చాలా నీట్గా ఉంది. పట్టీ మీద ఎక్కడ కూడా స్క్రూ డ్రైవర్ పెట్టి ఇప్పుడు వరకు ఇది ఏమి ఓపెన్ చేయలేదు. బానెట్ అంతా ఒరిజినల్ సార్. రోబో పంచింగ్ అలాగే ఉంది. ఎక్కడ కూడా హిట్టింగ్ కానీ డెంటింగ్ కానీ ఏం లేదు. మార్కింగ్స్ అలాగే ఉన్నాయి. రైట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్, కంపెనీ పేస్టింగ్ చూడండి. కంపెనీ పేస్టింగ్ స్టిక్కర్ అలాగే ఉంది. చాసీ నెంబర్ చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్. రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో బ్యాటరీ సార్ ఇది. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బ్ లేదు. క్వాలిటీ సార్. ఫ్రంట్ గ్రిల్ చాలా నీట్గా ఉంది. సార్ చూశారు కదా, వెహికల్ అంతా 100% నాన్ యాక్సిడెంటల్, 100% మీటర్ ట్యాంపరింగ్, 100% నాన్ పెయింట్. టైర్లు అన్ని కండిషన్లో ఉన్నాయి. చాలా ఫుల్లీ లోడెడ్. 2 సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. DRL వస్తుంది. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. ఫాగ్ ల్యాంప్స్ వస్తుంది. ABS, EBD, BA, హిల్ మౌంటింగ్ అంటే హిల్ గ్రిప్ ఫీచర్ కూడా ఉంటుంది. బ్యాక్ వైఫర్, డీఫాగర్ ఉంటుంది. మీకు డ్యూయల్ AC ఉంటుంది. సైడ్ వ్యూ మిర్రర్ ఆటోమేటిక్ అడ్జస్టబుల్, ఆటోమేటిక్ ఫోల్డింగ్ ఉంటుంది. క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. వాయిస్ కమాండింగ్ ఉంటుంది. ఇంకా చాలా ఫీచర్స్ మీకు కారులో. సన్ రూఫ్ ఉంది. అంతా ఫుల్లీ కండిషన్ ఒరిజినల్ కారు సార్. సింగిల్ ఓనర్ కారు. 44,000 చిల్లర తిరిగింది చూశారు. దీని ప్రైస్ 9,55,000 చెప్పారు. 9,50,000 విత్ NOC సార్. NOC. నెక్స్ట్ ఇంకొకటి, మీరు ఇన్సూరెన్స్ ఓనర్ పేరు మీద ఉంటుంది. అది కొంతమంది ఒక్కొక్కసారి మన పేరు మారిన తర్వాత అది కొంతమంది కొన్ని కంపెనీలు మారుస్తారు, లేదా కొన్ని కంపెనీలు మార్చరు. మనం ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. దీనికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేస్తే దీని డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తాను సార్. దీనికి ఇప్పుడు ఏం లేదు. ఫ్లోర్ మ్యాట్ కూడా ఫుల్ మ్యాట్ మంచి కాస్ట్లీ వేసి ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి సార్. మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. లైక్ చేస్తే నాకు ఇంకా మోటివేషన్ ఉంటుంది, బూస్టింగ్ ఉంటుంది. ఇంకా మంచి మంచి కార్లు నేను పెడుతున్నాను సార్. వెర్నా చాలా బాధ వేసింది. సార్ అడ్వాన్స్ వేశారు. రెడ్ కలర్ వెర్నా 29,000 తిరిగింది. అసలు పెట్టిన రోజే కొనాలి సార్, కానీ ఎందుకో ఆగారో నాకు తెలీదు. చాలా మంచి కారు సార్. అది కలకత్తాలో వాళ్ళే కొనుక్కున్నారు. అది రాత్రి 9:30కి వాళ్ళు ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చేశారు. సార్ ఒక ఆయన
ఏలూరు తాడేపల్లిగూడెం ఇటు సైడ్ ఆయన కడప పరిసర ప్రాంతాల్లో సారు ఆయన ఎక్కడో కాశ్మీర్ నుంచి వస్తున్న ప్రయాణంలో ఉన్నారు పాప. ఆయన ఆన్ ది వేలో కూడా అడ్వాన్స్ చేశారు కానీ బట్ లేట్ అయిపోయింది. నిన్న మంగళవారం సెంటిమెంట్ అని వేయలేదు, ఈరోజు వేశారు. తీరా ఓనర్కి ఫోన్ చేసేవాడికి సార్ రాత్రి ఎవరో ₹1,00,000 నాకు ఇచ్చారు, నేను వాళ్ళకి మరి ఇవ్వాలి కదా అని చెప్పి అన్నారు. ఐఎమ్ సారీ సార్. ఆయన సార్ కడప వారికి సారీ. అలాగే WRV గురించి కూడా నేను ఎంతో చాలా గొప్పగా చెప్పాను. ఆ కారు గంటలో అయిపోతుంది అనుకున్న కారు 2 రోజులు అయింది. ఏదేమైనా కారు అదృష్టవంతులు. మేడం గారు కాకినాడ వాస్తవ్యులు, ఏలూరులో ఉంటున్నారు సార్ వాళ్ళు. మేడం గారి పేరున కారు తీసుకుని అడ్వాన్స్ చేశారు ఈరోజు. కంగ్రాచులేషన్స్. చాలా మంచి కారు సార్ అది. అలాంటి కారు నేను కొద్దిగా నొక్కి చెప్తున్న కారు, మీరు ఆలోచించక్కర్లొద్దు, తీసుకోవచ్చు. ఎనీహౌ థ్యాంక్ యూ సార్. సపోర్ట్ చేయండి, మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఓకే సార్, నమస్తే అండి.